హాయ్ ఫ్రెండ్స్, బ్లాక్ సీ ఈ పేరు వినగానే మనందరికీ వచ్చే డౌట్, ఆ సముద్రానికి బ్లాక్ అనే పేరు ఎలా వచ్చిందా అని. అంతే కదా, కానీ ఆ సముద్రంలో ఉండే నీటి వల్ల దానికి బ్లాక్ సీ అనే పేరు రాలేదు. దానికి ఒక బలమైన కారణం ఉంది. ఈ సముద్రం పేరు మాత్రమే కాదు, ఇందులో కూడా ఎన్నో రహస్యాలు దాగున్నాయి. ఆ రహస్యాలను ఛేదించాలని చాలా మంది అనుకున్నారు, కానీ ఎవ్వరి వల్ల కాలేదు. ఈ సముద్రంలో ఇంకా ఇప్పటికీ అత్యంత పురాతనమైన డెడ్ బాడీలున్నాయి, అది కూడా చాలా ఫ్రెష్గా. మరింతకీ ఇప్పటికీ ఈ బాడీలు ఇంత ఫ్రెష్గా ఉండడానికి కారణం ఏంటి? ఓకే, ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా సీక్రెట్గా, మిమ్మల్ని ఆశ్చర్యపరిచేదిగా ఉండబోతుంది. కాబట్టి దీన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. బ్లాక్ సీ అనేది ఒక మిస్టీరియస్ ప్లేస్. ఈ సముద్రంలో ఎన్నో వేడని మిస్టరీలు, అమేజింగ్ స్టోరీస్ ఉన్నాయి. ఈ సముద్రం వెస్ట్రన్ యూరోప్ అలాగే సెంట్రల్ ఆసియా మధ్య భాగంలో ఉంది. అది సరిగా సెంట్రల్లో ఉండడం వల్లే సముద్ర యాత్రికులకు, ఎక్స్ప్లోరర్స్, సైంటిస్టులకు ఈ సీ అట్రాక్షన్గా నిలిచింది. అప్పటి నుంచి ఈ బ్లాక్ సీ గురించి ప్రపంచానికి తెలిసింది. అయితే దానిలో దాగున్న రహస్యాలు మాత్రం ఇప్పటికీ ఇంకా సస్పెన్స్గానే మిగిలిపోయాయి. అయితే ఇది ఎక్కడుందో ఇంకా క్లియర్గా చెప్పాలంటే యూరోప్కి, ఆసియాకి మధ్య భాగంలో ఉంది అని ఇంతకు ముందే నేను మీకు చెప్పాను. అయితే ఇప్పుడు ఏ దేశాలు ఈ బ్లాక్ సీ దగ్గరలో ఉన్నాయో చూద్దాం. ముందుగా తూర్పు వైపు రష్యా, జార్జియా దేశాలుంటే, పడమర వైపు బుల్గారియా అలాగే రొమానియా ఉన్నాయి. అలాగే ఉత్తరం వైపు ఉక్రెయిన్, దక్షిణం వైపు టర్కీ దేశాలున్నాయి. ఈ సీ మెడిటేరియన్ సీ నుంచి బాస్పరస్ ఛానల్ ద్వారా ఆసియా అలాగే మిడిల్ ఈస్ట్ ప్రాంతాలకు కనెక్ట్ అయి ఉంటుంది. ఇది యూరోప్, ఆసియాలకు ఒక మేజర్ ట్రేడ్ రూట్ కూడా. మనం ఇంకాస్త ముందుకు వెళ్లి చూస్తే ఈ బ్లాక్ సీ మిగిలిన సముద్రాలాగే స్పెషల్ సీ. దీన్ని మనం ఇతర సముద్రాల నుంచి సెపరేట్ చేయలేం, ఎందుకంటే సముద్రాలకు ఈ బ్లాక్ సీకి చాలా సత్సంబంధాలున్నాయి. ప్రతి క్షణం ఈ సముద్రం గురించి ఏదో ఒకటి తెలుసుకోవాలని సైంటిస్టులు ఆరాటపడుతూ ఉంటారు, ముఖ్యంగా ఈ నీటి గురించి తెలుసుకునేందుకు. ఈ బ్లాక్ సీలో ఉన్న నీళ్లు ఒక లేయర్లో ఉండవు, ఎన్నో లేయర్లు ఇక్కడ ఉంటాయి. దీనికి కారణం మెరోమెటాటిక్. మీరు కూడా ఈ సముద్రం నీటిలో ఉన్న లేయర్లను చూడొచ్చు, కానీ వాటిని చూస్తే మాత్రం మీరు సర్ప్రైజ్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ మనకు కనిపించే లేయర్లు ఒకదానికొకటి పొరపాటున కూడా కలిసిపోవు. ఇదే కాదు, ఈ బ్లాక్ సీ ఇతర సముద్రాల కంటే మరికొన్ని స్పెషల్స్ కలిగి ఉంది. ఈ నీళ్లు హైడ్రోజన్ అలాగే ఆక్సిజన్ కాంబినేషన్తో తయారవుతాయి. ఈ సముద్ర ఉపరితలం నుంచి సముద్రం లోపల వరకు ఈ నీళ్లలో ఆక్సిజన్ ఉంటుంది. నిత్యం ఇది నీటిలో కలుస్తూ తిరుగుతూ ఉంటుంది. అందుకే అక్కడ చేపలు హాయిగా జీవిస్తూ ఉంటాయి, చాలా ఆరోగ్యకరంగా కూడా. ఈ బ్లాక్ సీ లోపల ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయని చెప్పుకున్నాం కదా, అందులో ఒకటి ఈ సముద్రపు అడుగున ఆక్సిజన్ ఉండడం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ బ్లాక్ సీ ఉపరితలం నుంచి 150 అడుగుల లోతు వరకు ఆక్సిజన్ లభిస్తుంది. అందుకే ఆ ప్రాంతంలో అన్ని రకాల సముద్రపు జీవులు జీవిస్తున్నాయి. ఇక ఆ తర్వాత నీటిలోకి వెళుతుంటే నెమ్మదిగా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటుంది. ఇక అడుగు భాగానికి వెళ్లేసరికి ఆక్సిజన్ పూర్తిగా మాయమైపోతుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ బ్లాక్ సీ అడుగు భాగం నుంచి 150 అడుగుల పై వరకు ఆక్సిజన్ ఉండదు. అందుకే జీవరాశులు ఇక్కడ ఉండవు. ఈ ప్రాంతాన్ని ఏలియన్స్ బ్లాక్ సీ అంటారు. ఇక ఈ బ్లాక్ సీకి సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎకోసిస్టమ్. ఇక్కడ వాటర్ డెప్త్ లోకి వెళ్లే కొద్దీ ఆక్సిజన్ కంటెంట్ తగ్గుతూ ఉంటుంది. ఆక్సిజన్ తగ్గిన ప్రాంతంలో ఎటువంటి జీవరాశులు ఉండవు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆ బ్లాక్ సీలో పడిపోయిన వస్తువులు ఇప్పటికీ అలాగే చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఎందుకంటే ఏదైనా వస్తువు పాడవ్వాలన్నా, బాగా ఉండాలన్నా అది ఆక్సిజన్ మీదే ఆధారపడి ఉంటుంది. ఎక్కడైతే ఆక్సిజన్ ఉంటుందో అక్కడ వస్తువులు తుప్పు పడతాయి. అలాగే ఎక్కడైతే ఆక్సిజన్ ఉండదో అక్కడ వస్తువులు ఎటువంటి హాని జరగకుండా చెక్కు చెదరకుండా ఉంటాయి. అందుకే బ్లాక్ అండ్ వాటర్లో పురాతన వస్తువులు అలాగే మనుషుల డెడ్ బాడీస్ అలాగే ఉన్నాయి. ఈ ప్రాంతంలో పరిశోధనలు చేసిన ఆర్కియాలజిస్టులకు ఎన్నో పురాతన వస్తువులు దొరికాయి. అవన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితానికి చెందినవని వాళ్ళు గుర్తించారు. ఈ బ్లాక్ సీ పై భాగంలో అంకరోజ్, మాకరెల్, డార్ఫిన్స్ వంటి చేపలు ఎక్కువగా జీవిస్తాయి. కానీ మిడిల్ లేయర్ దాటి మాత్రం ఏ సముద్రపు జీవి వెళ్లదు. అందుకే ఆ ప్రాంతాన్ని డెడ్ జోన్ అని కూడా పిలుస్తారు. ఈ బ్లాక్ సీలో మునిగిన ఏ ఓడ, ఏ వస్తువు, ఏ మనిషి ఇప్పటి వరకు బయటకు రాలేదు. అంతేకాకుండా ఈ బ్లాక్ సీ కొన్ని పురాతన కాలం నాటి రాజ్యాలతో ముడిపడి ఉంది. అది ఎలా అంటే గ్రీక్, రోమన్, ఒట్టోమన్ ఎంపైరర్స్ ట్రేడ్ అలాగే యుద్ధాల కోసం ఈ సముద్రాన్ని బాగా వినియోగించుకున్నారు. ఇంకా ఈ సముద్రంలో దాగి ఉన్న రహస్యాల గురించి చెప్పాలంటే అందులో మొదటిది నోయాస్ ఆర్క్. ఈ బ్లాక్ సీ లోపల నోయాస్ ఆర్క్ దాగి ఉంది. ఇంతకీ నోయాస్ ఆర్క్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంతకీ నోయాస్ ఆర్క్ అంటే ఏంటి? ఇది తెలియాలంటే మనం బైబిల్లో ఏముందో తెలుసుకోవాలి. ఒకసారి దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న పాపాన్ని తుడిచిపెట్టాలనే ఉద్దేశంతో ఈ భూమి మీదకి తుఫాన్లు, వరదలు, సునామీలు, భూకంపాలు సృష్టిస్తాడు. అప్పుడు ఈ భూమిపై నీరు తప్ప ఇంకేం మిగలదు. ఆ సమయంలో నోయా అనే వ్యక్తి, అతని కుటుంబం మాత్రమే ఇక్కడ మిగిలుంటుంది.
అది కూడా ఒక నావలో వాళ్ళు ప్రయాణిస్తూ ఉండడం. అప్పుడు దేవుడు వాళ్ళని ఒక ఆర్క్ ద్వారా కాపాడతాడు. ఆ తర్వాత ఈ ఓడ ఒక మౌంట్ దగ్గర ఆగుతుంది. అదే బ్లాక్ సీ దగ్గర ఉన్న మౌంట్ అరారత్. ఇప్పటికీ అక్కడ ఆ ఓడకు సంబంధించి ఎన్నో ఆనవాళ్లున్నాయి. ఇక్కడ దొరికిన శిథిలాలపై ఇప్పటి సైంటిస్టులు పరిశోధనలు చేస్తూ ఉన్నారు. అయితే దీని గురించి హిందూ కల్చర్లో కూడా ఉంది. అదేంటంటే ఈ భూమిని కాపాడేందుకు విష్ణుమూర్తి మత్స్యావతారాన్ని ఎత్తుతాడు. అప్పుడు నీటి నుంచి ఆ భూమిని కాపాడతాడు. అప్పుడు ఈ నోయాస్ ఆర్క్ ని ఉపయోగించారని కొందరు నమ్ముతారు. అలాగే మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ బ్లాక్ సీలో శపించిన నీళ్లున్నాయి అంటారు. ఆ బ్లాక్ సీలో ఎవరు పడినా వెంటనే చనిపోతారు. దానికి కారణం ఆ నీళ్లకున్న శాపమే అంటారు. అయితే ఇది ఎంతవరకు నిజమన్నది పక్కన పెడితే సైన్స్ ఏం చెబుతుందంటే ఈ బ్లాక్ సీ లోపల భాగంలో ఆక్సిజన్ ఉండదు కాబట్టి మనిషి త్వరగా చనిపోతాడట. అలాగే ఇక్కడ ఆక్సిజన్ ఉండకపోవడం వల్ల కూడా డెడ్ బాడీలు సేఫ్గా ఉంటున్నాయి. వస్తువులు కూడా తుప్పు పట్టకుండా ఉంటున్నాయి. ఇక ఈ బ్లాక్ సీకి సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బ్లాక్ సీ ట్రయాంగిల్. మీకు బెర్ముడా ట్రయాంగిల్ గుర్తుంది కదా? ఆ ట్రయాంగిల్ ప్రాంతంలోకి వెళ్లిన ఏ ఓడ లేదా ఏ హెలికాప్టర్ ఆనవాళ్లు కూడా మనకి దొరకవు. అచ్చం సేమ్ టు సేమ్ అలాగే బ్లాక్ సీ ట్రయాంగిల్ కూడా. ఈ సముద్రంలోని ఒక ట్రయాంగిల్ ప్రాంతంపై ఎటువంటి విమానం వెళ్లినా సరే దానికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి మునిగిపోవడం ఖాయం. ఆ ప్రాంతానికి రాగానే విమానంలో టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి. ఆ తర్వాత సడన్ గా అది గాయబవుతుంది. ఇప్పటి వరకు అలా వచ్చిన ప్రతి వస్తువు ఎక్కడ మాయమైందో ఎవరికీ తెలీదు. ఇదంతా పక్కన పెడితే బ్లాక్ సీలో కొంత ప్రాంతం ఎంతో అద్భుతంగా ఉంటుంది, అందంగా కూడా. మనం స్వర్గం అని చెప్తాం కదా, అచ్చం అలా ఉంటుంది. ఈ బ్లాక్ సీకి దగ్గరలో దాదాపు 28 ఐలాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎంతో అందమైన ఐలాండ్స్. ఈ ఐర్లాండ్ బల్గేరియా, రొమేనియా, రష్యా, టర్కీ, ఉక్రెయిన్ వంటి దేశాల్లో ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా ఎన్నో వింతలు విశేషాలు కూడా ఈ బ్లాక్ సీ సొంతం. సరే, ఇంతకీ మీకు ఇవి ఎందుకు స్పెషల్ అయ్యాయో చెప్పనా? ఈ ఐలాండ్లో ఉండే మొక్కలు, చిన్న పక్షులు మీరు ఇంకెక్కడా చూడలేరు. ఇదొక వింతైన అందమైన ప్రపంచంలో ఉంటుంది. ఈ బ్లాక్ సీలో ఇంకొక స్పెషల్ టాపిక్ ఉంది. ఇక్కడ అండర్ వాటర్ నది కూడా ఒకటి ఉంది. ఆ బ్లాక్ సీ లోపల భాగంలో ఈ అండర్ వాటర్ నది ఉంటుంది. అక్కడే ఎన్నో శవాలు మనకు కనిపిస్తాయి. మరొక ఇంట్రెస్టింగ్ విషయం అట్లాంటిస్ సిటీ. ఈ సిటీలో ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? అవును, ఒకప్పుడు ఈ సిటీ ఎంతో అందమైన సిటీ. ఇప్పుడు అది ఎక్కడా లేదు. అది బ్లాక్ సీలో మునిగిపోయింది. దాదాపుగా 7,000 సంవత్సరాలకు ముందు ఈ సంఘటన జరిగింది. భయంకరమైన వరదలు రావడంతో ఈ సిటీ మునిగిపోయి బ్లాక్ సీలో కలిసిపోయింది. ఇదే కాకుండా ఈ బ్లాక్ సీలో మరొక పురాతనమైన గ్రీక్ సిటీ కూడా ఉందని సైంటిస్టులు చెబుతూ ఉంటారు. ఈ బ్లాక్ సీలో నీళ్లు చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. అందుకే అండర్ వాటర్లో ఉన్న పురాతన కట్టడాలు చాలా క్లియర్గా కనిపిస్తాయి. సైంటిస్టులకు ఈ ప్రాంతాల్లో ఇంకా ఎన్నో అద్భుతమైన వస్తువులు దొరుకుతూనే ఉన్నాయి. అందుకే అందులో గోల్డ్ కాయిన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ గ్రీక్ రాజ్యానికి చెందిన కాయిన్స్గా సైంటిస్టులు ఇప్పటికే గుర్తించారు. ఇవే కాకుండా ఈ బ్లాక్ సీ అండర్ వాటర్లో 2 అండర్ వాటర్ టన్నెల్స్ ఉన్నాయి. వీటిని ఒకప్పుడు సీక్రెట్ దారులుగా కూడా వాడేవాళ్ళట. అలాగే ఈ బ్లాక్ సీలో ఒక గ్రీన్ లైటింగ్లో ఉన్న ఒక గుండ్రటి ఆకారం గల వస్తువు ఉంటుంది. అది ఏంటన్న దానిపై